చూడండి గట్టిపడిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది. ఇది కొంచెం క్యాండీస్. దీన్ని ఇప్పుడు పంచదార పౌడర్ వేస్తున్నాను కదా, పంచదార పౌడర్లో దొర్లించి పెట్టుకుంటే మనము క్యాండీస్, పిల్లలు తినే క్యాండీస్ చాలా బాగుంటుందండి. ఇది నేచురల్గా చేసింది కాబట్టి. చూడండి ఇందులో కూడా వేసాను. ఇవన్నీ తీస్తాను ఇప్పుడు. అండి ఇలా దగ్గరకు వస్తుంది కదా, అప్పుడు చూడండి ఇంత చిక్కగా వస్తుంది అనమాట. అప్పుడు ఈ పాకం అంత గట్టిపడి క్యాండిల్ లాగా తయారవుతాయండి. ఈ విధంగా వస్తుంది. ఇది కట్టా మిఠా క్యాండీస్ మనం బజార్లో కొంటాం కదా, అలా పప్పర్ మిట్లు లాగా ఉంటుంది చూడండి. అవి చూడండి ఇలా. తర్వాత కాస్త చల్లారిన తర్వాత అచ్చుల్లో వేసేసుకోవాలండి. అచ్చుల్లో వేసేసుకొని దీని ఈ కుల్ఫీ అచ్చుల్లో కూడా వేస్తున్నాను. ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి చూస్తాను ఎలా వస్తుందో అని. ఇంత థిక్గా కన్సిస్టెన్సీ రావాలండి. ఇంత థిక్గా రావాలి. ఈ కన్సిస్టెన్సీ చూసి
మనం దగ్గర పడ్డాక దించి ఒక 5 నిమిషాలు చల్లారనిచ్చి తర్వాత ఈ వీటిలో వేసుకొని మన బయట దీంట్లో పెట్టినామంటే ఒక గంట 2 గంటల్లో గట్టి పడతాయండి. పప్పర్ లాగా గట్టి పడతాయి. తర్వాత దాన్ని పంచదారలో ముంచితే మళ్ళీ తేమ అవి చెరకుండా ఉంటుందన్నమాట. పంచదార పౌడర్ చేసి కొద్ది చల్లారిన తర్వాత వేస్తాను నేను. చూడండి ఇలా క్యాండీస్ లాగా ఏదో చూడండి ఇలా క్యాండీస్ లాగా నేను ఐస్ క్రీమ్ అచ్చుల్లో వేసాను కుల్ఫీ దీంట్లో. ఇప్పుడు దీనిలో పంచదార ఇలా అద్దేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత కాస్త గట్టి పడుతుందండి ఇవి. చూసారా? పిల్లలకండి, పెద్దవాళ్ళు అయితే స్వీట్లో ఎక్కువ పడదు, పిల్లల కోసమని చేస్తున్నాను. ఇలా దగ్గర పడిన తర్వాత ఇలా అచ్చుల్లో వేసేసానండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఎలా వస్తుందో చూడాలి. చూడండి ఇలా అచ్చుల్లో వేసేసాను. ఈ ఐస్ క్యూబ్స్ పెడతాం కదా, ఈ అచ్చుల్లో వేసాను ఫస్ట్. దీని మోల్డ్స్ కూడా అమ్ముతారు ఆన్లైన్లో, నేను కొనలేదండి. ఫస్ట్ టైం చూసి బాగా వచ్చిందంటే తర్వాత ఆ మోల్డ్స్ కొంటాను. ఇవి చూడండి ఐస్ క్రీమ్ ఇది కుల్ఫీ ఐస్ దీంట్లో కూడా వేసేసాను అనమాట నేను. ఎలా వస్తుందో చూడాలి. చల్లారిన తర్వాత పూర్తిగా ఒక గంట వరకు చల్లారాలండి ఇది. క్యాండీస్ ఒక 4 గంటలు వేయిన తర్వాత ఇలా వచ్చాయండి. ఇప్పుడు మనము పంచదార దీంట్లో డిప్ చేయాలి. ఇవంతా ఇలాంటి మోల్డ్లో కుల్ఫీ మోల్డ్లో వేసాను కాబట్టి ఇవి ఈ సైజు వచ్చింది. ఈ వేడికి ఇదైపోతుందండి. దీన్ని ఇప్పుడు పంచదారలో వేసి ఇచ్చేసామంటే మనము ఆన్లైన్లో దొరుకుతుందండి ఈ సిలికాన్ మోల్డ్స్, వాటిలో వేస్తే ఈజీగా వచ్చేస్తుంది, బాగా చక్కగా ఉంటుందన్నమాట. ఇలా మనము డిప్ చేసుకోవాలి ఇవన్నీ. ఇలా పంచదార పౌడర్ చేసుకొని ఇలా డిప్ చేసుకోవాలండి అన్నీ ఇవే. దీంట్లో ఉన్న దానివల్ల పొడుగు వచ్చినాయి అన్నమాట క్యాండీస్. ఇది పచ్చని మామిడికాయలతో చేసాం కాబట్టి వచ్చి పుల్లగా తీయగా స్వీట్స్ పంచదార వేసాం కాబట్టి పుల్లగా తీయగా బాగుంటాయండి క్యాండీస్. మన బజార్లో కొన్న వాటికంటే పిల్లలకి ఇవ్వచ్చు. చూడండి ఇలా షుగర్ అంతా చల్లుకున్న తర్వాత ఇవి ఆన్లైన్లో దొరికే సిలికాన్ మోల్డ్స్ అయితే చక్కగా వస్తాయండి షేపుల్లో. మనం ఇంట్లో ఇది చేసిన కదా ఈ ఇట్లాంటి జిప్లాక్లో చూడండి ఇలాంటి జిప్లాక్లో వేసి మనం పెట్టేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఇవ్వచ్చండి. చాలా బాగుంటుంది. ఇది తీయగా పుల్లగా ఇదిగా ఉంటుందన్నమాట. ఫ్రీజర్లో పెట్టేస్తాను ఇప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని మొట్టమొదటిసారి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.